ఆయిషా ఫస్ట్ మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడు ఆయిషా. ఎక్కడ సరిగ్గా మాట్లాడరు. నువ్వేమైనా చెప్తే అసలు వినవు నువ్వు. ఇది కూడా చెప్పాలంటే ఎలా అమ్మాయిలే కదరా మనం వీటిలో ఏంటి అది కూడా ఎందుకు నేను బర్నీగా చేస్తారా అని అన్నాను. దాంతో తప్పుగా ఏమన్నాను నేను? అది ఇక్కడ నేను అడగలేదమ్మా. ఇక్కడ పాత్రలు కడిగిన సోప్ ఉంది దానికంటే ముందే ఇది కూడా చేయవా నువ్వు అని అంటున్నావు. మరి నేను అదే అడుగుతాను కదా. ఆయిషా నేను గొడవ పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు ఆయిషా, నేను మాట్లాడుతున్నా. అయితే ఏమైనా సరిగ్గా చెప్తే ఓకే అని చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు కాన్వర్సేషన్ ఇంక్రీజ్ చేస్తున్నావు? మరి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నా పక్కనేమో అనుకున్నా బర్నీగా చేస్తారు అని నువ్వు ఎందుకు నేను చెప్తాను చెప్పు. నాకు అంత తెలీదా? ఆయిషా నువ్వు ఇది అని అనంటే అది బర్నీగా చేస్తారు. ఇది ఈ లోపల అనంటే సరే అని అన్నారు. ఇది కూడా చేయమా అని అన్న దానికి మాట్లాడాను నేను అంతే. బర్ని గారు అంటున్నావు కదా ప్రతిదానికి, అందుకే చెప్పా. ప్రతిదానికి ఎక్కడన్నా నేను ఇది దీనికి. అమ్మ బాబాయ్ బాబాయ్ ఏం పర్లేదు, ఆల్ ఓకే, నో ప్రాబ్లం. ఏమంటే నేను పిలుస్తా, డోంట్ వరీ. నేను హ్యాపీ. అందరూ హ్యాపీయే, నేను అన్హ్యాపీ. అతనికి అంత ఈజీగా అర్థం కాదు. అసలు హ్యాపీ చేయాలంటే ఒక కొంచెం నాకే వస్తుంది. కూర్చొని మాట్లాడండి మాతో నీకు గారు. అక్కడ కాలు పైన పెట్టేసి కూర్చున్నాను. నెక్స్ట్ వీక్ చేంజ్ చేస్తారు డిపార్ట్మెంట్ గారు, ఏదైతే ఫినిష్ చేస్తారు. అయ్యో మేము ఓకే. నువ్వు అది చేయి మమ్మీ, నేను ఇది చేసి మిగతా వాళ్ళు అట్లా ఉంటారా? అదొక ప్రాబ్లం. అది మమ్మీ ఫ్లోర్ క్లీనర్ కూడా ఇస్తావా? ఆయన గొడవ కావాలని పడకూడదు. అవుతే గౌరవ్ సుమన్ శెట్టి కెప్టెన్ కాంబినేషన్ అసలు వేరే లెవెల్లో. ఎన్ని గొడవలు అవుతుంటాయో, ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో. గొడవ అతని చెప్తే ఇతనికి రాదు, ఇతని చెప్తే అతను రాదు. రండి ఇద్దరు ఇలా అంటారు. గొడవ పెట్టుకోవడానికి లేదా తక్కువ అర్థం చేసుకో పవన్. నాకు అమ్మాయికి ఆగిపోయింది అన్ని. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతి దానికి రా వద్దు అలా ఊరుకుంటూ ఉంటారా? ఒకసారి నేను మార్నింగ్ స్టార్టింగ్ కాదు నైట్ ఇది ఓకేనా? నేనేమనుకున్నానంటే నువ్వు పొద్దున్న చెప్తే పొద్దున్న అడుగుతావు కదా, ఇప్పుడు అడిగావంటే బిఫోర్ చాలా మందికి అడిగారు కదా, అది ఉంది అడిగావు. ఇప్పుడు గుర్తుంది వచ్చింది. సరే నేనేం అనట్లేదు. నువ్వు ఎందుకు ప్రవంతి మళ్ళీ? నేనేం అడిగాను? నైట్ ఉందా లేదా ఇప్పుడు అందరు కరెక్ట్గా ఉందా అని అడిగాను. అంటే వేరే వాళ్ళకి అడిగినప్పుడు కాదు కదా, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు నో ద ప్రాబ్లం. అలా కాదు. అమ్మాయి మీద అమ్మాయి మీద కాదు, మనోడి మీద అన్నాను. గర్ల్స్ మీద కాదు, హౌస్ మీద అన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ గొడవ పెట్టుకుంటే కాదు కదా. ఇది మనం మాట్లాడుకుంటున్నాం. అరే నేను కూడా అడిగాను రా. ఎవ్వరు తెలియదు అని నేను మాట్లాడరు. ఇది ఎవరిది ప్లేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి ఐషా. అవును బాబా, నాకు కొంచెం ఇవ్వు. నువ్వు నేను ఆపేసాను, కాకపోతే నువ్వు పోస్ట్ చేస్తున్నావు, దానికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు అలా అర్థమవుతుంది. నేను సపోర్ట్ చేస్తావాన్ని, అది వెళ్ళిపోయిన తర్వాత అడిగేవాడిని కాదు. పెట్టుకో ఆనియన్స్ అదేమేమో. నేను మాట్లాడుతున్నా, నేను గొడవ పెట్టుకోవడానికి రాట్లా. ఏడుస్తున్నావా? నాకు నేను ఒక్కసారి అంటే ఉండగలను, ప్రతిసారి ఇంకా నేను మాట్లాడుతున్నా అంతే. తను కావాలని గొడవ పడుతున్నా నీతో. నేను అనట్లేదు కావాలని గొడవ పడుతున్నా, నాకు బాధ అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నా. కావాలని గొడవ పడుతుంది అని ఫీల్ అవుతా. తిన్నాక అది కడగడానికి ఏంటి?
తిన్నాక కడగడానికి ఏంటి ప్లేట్? తినలేదు, వదిలేసింది. వదిలేస్తే ఇప్పుడే అందుకే నీకు ఫైర్ అయిందా? ఫైర్ ఏం అవ్వలేదు. నాతో మాట్లాడుకోవాలి. మిస్అండర్స్టాండింగ్ లేకపోతే ఏంటని అడుగుతుంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అని నువ్వు అనుకుంటే అది అలానే జరుగుతుంది. అరే నేను నీకు అర్థం కాలేదు. నీకు కడుపుతుంటుంది చూసాను మేనేజర్. నైట్ నీకు చెప్పాను కదా. చెప్పావు. ఒకసారి ఇట్లా చెప్పు. సరే ఇట్లా నేను చేస్తాను. ఎలాగో ఆయిషా నా మీద ఫైర్ అయిపోతుంది కానీ నీతో నేను ఫైర్ అవడానికి నుంచి వామ్ గానే ఉన్నాను. తన నుంచి లేకపోయినా కూడా సరే పరే ఓకే అన్నట్టు, నేను నచ్చలేదేమో అందుకేనేమో అన్నట్టే ఉన్నాను. నేను మాట్లాడాలని ట్రై చేసినా అతను మాట్లాడట్లేదు. ఓకే ఫైన్ అన్నట్టే ఉన్నాను. ఎందుకు అవన్నీ కూడా సింపుల్ చెప్తా. వాళ్ళిద్దరు గొడవ పడతారా? నేను రాలేదురా మధ్యలో ఒకసారి ఒక నిమిషం ఉండు. ఏమన్నాను చెప్పనా?